గ్రామీణ ప్రాంతంలో ఉండే నైపుణ్యవంతులైన క్రీడాకారులు వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి పంపించడమే సీఎం కప్ లక్ష్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరగనున్న జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడా మైదానంలో అదనపు కలెక్టర్తో కలిసి సంచిత్ గంగ్వార్ ప్రారంభించారు. ఇక సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ప్రశంసాపత్రం పొందిన వారికి ఉద్యోగ నియామకాల్లో గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తెలిపారు. ఇక ఆయన హాస్టల్లో పెట్టి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వారిని ఈరోజు నేషనల్కి పంపించి నేషనల్లో సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ వరకు తీసుకుపోయే బాధ్యత కూడా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటుంది. దానికోసం మనం వేరే సెలక్షన్ ద్వారా కాకుండా సీఎం కప్ ద్వారానే గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థులని మనం సెలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలు ఈరోజు అన్ని గ్రామాలలో ఈరోజు ఆటలు జరుగుతూ ఉన్నాయి. ఏ గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో ఏ డిసిప్లిన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మేము భావించాం. రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఏ క్రీడకు వారు ఎక్కువ వారి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ గ్రామంలోనే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ ఇష్టమైన క్రీడ ఏదైతే ఉందో అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ సేకరిస్తున్నాం. హాస్టల్స్ ఏర్పాటు చేసి హాస్టల్లో వీళ్ళని పెట్టి